గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. సో థంబ్నెయిల్ చూస్తే ఆల్మోస్ట్ మీకు వాట్ ఎవర్ ద టైటిల్ అనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో రిగార్డింగ్ వాటర్ స్లిప్స్. ఓకే, సో మనకి కమింగ్ డేస్లో మనకి వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఓట్ వేయాలి. సో ఇక్కడ చాలామందికి ఈ యొక్క వాటర్ స్లిప్స్ అయితే రాలేదు. సో వాళ్ళు ఎలా డిజిటల్ వాటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో అయితే నేను నిన్నటి రోజున రిలీజ్ చేశాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సైమల్టేనియస్లీగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు ఒక 4 కామెంట్స్ అయితే వచ్చాయి. సైమల్టేనియస్లీగా వాట్సాప్లో నాకు కొంతమంది మెసేజ్ చేశారు, అన్న డిజిటల్ వాటర్ స్లిప్ ఓకే, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మాన్యువల్గా అందరికీ ఇస్తున్నారు కదా, మేము ఎలా పొందాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మ్యాక్సిమం గ్రామ స్థాయి లెవెల్లో అయితే మీకు ఈ యొక్క వాటర్ స్లిప్స్ అయితే ఆల్మోస్ట్ మీకు జారీ చేయబడతాయండి. మాన్యువల్గా ఇబ్బంది లేదు. ఓకే, సో ఇక్కడ పట్టణ స్థాయి అనే విషయంలో మీరు మీ యొక్క వాటర్ కార్డు, మీ యొక్క ఏదైనా వేరే ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కానీ ఆర్ ఎల్స్ ఇంకేదన్నా ఓటర్ ఇంకా పాన్ కార్డ్ కానీ ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ తీసుకుని వెళ్ళి 2 ప్రూఫ్స్ మీరు వాట్ ఎవర్ మీ యొక్క ఓట్ని అయితే వినియోగించుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు వాటర్ స్లిప్ కావాలండి మాన్యువల్గా అని చెప్పేసి అంటే మీరు మీ యొక్క బిఎల్ఓ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే ఓకే, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైమల్టేనియస్గా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మన యొక్క బిఎల్ఓ అధికారి ఎవరు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈఆర్ఓ అధికారి ఎవరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంటాక్ట్ అవ్వాల్సింది బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ఇక్కడ మనం సేమ్ అండి నిన్నటి రోజు ఏ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ చెప్పినదో వాటర్స్ హెల్ప్ లైన్. ఓకే, ఇది మీరు ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా బఫర్ విండో వస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. త్రూ మీ యొక్క మొబైల్ నెంబర్, త్రూ మీరు మీ యొక్క ఫోన్ నెంబర్, మీ పేరు, జస్ట్ ఒక ఓటీపీ త్రూ మీరు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకి ఈ సర్వీసెస్, వాటర్ ఈ సర్వీసెస్ అనే సెకండ్ ఆప్షన్ చూసారా. సో దీనిని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద 2 నో యువర్ బూత్ అంటే మనకు పోలింగ్ బూత్ని తెలుసుకోండి. తర్వాత కింద నో యువర్ బిఎల్ఓ అండ్ ఈఆర్ఓ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. అక్కడ బిఎల్ఓ, ఈఆర్ఓ, డిఈఓ ఇలా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సింది మన బూత్ లెవెల్ ఆఫీసర్ గారి యొక్క మొబైల్ నెంబర్. సో ఆ కింద ఉన్న ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క వాటర్ ఐడి నెంబర్ అక్కడ ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత కింద మనకి క్యాప్చా అడుగుతుంది. చూడండి, క్యాప్చా ఇచ్చి సెర్చ్ అని క్లిక్ చేయగానే మన ఓటర్ ఐడి ఏ యొక్క అధికారికి మ్యాప్ అయిందో వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు అంటే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పేరు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. త్రూ మీ యొక్క ఫోన్ నెంబర్ త్రూనో లేకపోతే ఎలాగో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి తగు చర్య అయితే తీసుకుని మనకి ఆ పాసిబిలిటీ ఉంటే ఆ వాటర్ స్లిప్ అయితే మనకి మాన్యువల్గా అందచేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి ఈ యొక్క వీడియో. మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనకి ఎక్కువ టైం అయితే లేదు. ఈ యొక్క వీడియోని కూడా మాక్సిమం షేర్ చేయండి, అందరికీ యూజ్ఫుల్గా అయ్యే ఈ యొక్క కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.